నువ్వు నచ్చావని ప్రేమించలేదు, నేను నమ్మాను కాబట్టి ప్రేమించాను. లైఫ్ లాంగ్ నీతో బ్రతకడం కోసం. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. షార్ట్స్ చేశాక షార్ట్స్లో అందరూ ఈ ప్రాజెక్ట్ కావాలి అని అన్నారు, అందుకే దాని మీద ఎడిటింగ్ చేశాను. ఒకసారి ఇప్పుడు ఎలా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందు నేను మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చాను. ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఇలా ఉంటుంది. ఓకే, ఫాంట్ మీరు చేంజ్ చేసుకోండి. ఫాంట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ వీడియోని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సరిగ్గా 6 సెకండ్స్ 18 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చి దీన్ని కట్ చేసుకోండి. కట్ చేసి మిగతా పార్ట్ని డిలీట్ చేసి టెక్స్ట్ కిందకి తీసుకురండి. ఓకే, చూడండి, టెక్స్ట్ కిందకి తీసుకొస్తే ఇలా వచ్చేస్తుంది. అండ్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. సేమ్ ఏమంటే కింద ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి మీ గ్యాలరీలో ఫొటోస్ ఓపెన్ చేసుకోండి. మనం అనుపమ మేడం ఆల్రెడీ చేసాం కాబట్టి సాయి పల్లవి చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి ఒక్కొక్కటిగా. 1 సెకండ్, ఇలా ఒక్కొక్కటిగా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకున్నాక పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బీట్ మన దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఫోటో. ఇలా అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోండి. నేను అన్ని ఇమేజెస్ యాడ్ చేసేసి మీకు చూపిస్తాను, టైం మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఓకే, ఈ ఫస్ట్ ఫోటోది ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను టైమింగ్ చెప్తాను, ఆ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వేయాలని బాగా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ సేమ్, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సేమ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోటోకి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, దెన్ మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో గ్యాప్ వదిలేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కడ 12 సెకండ్స్ దగ్గరికి వచ్చి ఈ ఫోటోకి కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోటోకి కూడా పేస్ట్ చేయండి. అది అయ్యాక చూసుకోండి, ఇక్కడ లాస్ట్ 2 ఫొటోస్ ఉంటుంది కదా, లాస్ట్ 2 ఫొటోస్కి కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. అయిందా? ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరేం చేయాలంటే లేయర్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఆ ఫోటో పైన, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు మధ్యలో ఒక ఫోటో వదిలేశారు కదా, ఇక్కడ థర్డ్ ఫోటో, ఆ ఫోటో దగ్గరికి వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫోటో ఒక్కటి యాప్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, సేమ్ వచ్చేస్తుంది, పేస్ట్ స్టైల్ చేసేస్తుంది. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ 14 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి సేమ్ ఫోటోకి కూడా పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఓకే, వచ్చేస్తుంది సేమ్. ఓకే, ఇది ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్, సారీ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ లేయర్ కాదు, ఎఫెక్ట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్రాజెక్ట్కి వచ్చి ఇప్పుడు మీరు 2 ఫొటోస్ వదిలేశారు కదా, ఇక్కడ 2 ఫొటోస్ ఉంది కదా, 1 సెకండ్, ఇక్కడ ఈ 2 ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే,
పేస్ట్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ మిర్రర్ అని ఉంటుంది, మిర్రర్ ఎఫెక్ట్ని ఆఫ్ చేసుకోండి. ఓకే, అప్పుడు 2 ఫొటోస్ ఒక్కొక్క సైడ్ నుంచి వచ్చేలా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇది ఈ సైడ్ నుంచి వచ్చింది, ఓకే, ఇది ఈ సైడ్ నుంచి వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ చెప్తా చూడండి. పాస్వర్డ్ 1040. ఓకే, ఇలా అంతా ఎడిట్ అయ్యాక మీరేం చేస్తారంటే లాస్ట్లో ఫైనల్గా ఒక పని చేయాలి. కింద లిరికల్ వీడియో ఉంటుంది, ఓకే, దాన్ని ఫుల్ పైకి తీసుకొచ్చేయండి, అంతే. ఓకే, ఇప్పుడు మీకు వచ్చేస్తుంది, చూపిస్తా చూడండి కొంచెం ఇలా. ఓకే, లిరికల్ వీడియో కూడా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు అంతా అయిపోయాక పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీ రెజల్యూషన్లో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేశాక సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి మీ వీడియో వచ్చేస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేసి వీడియో చూడండి ప్లీజ్. ఓకే, బాయ్, జై హింద్.